వాగ్దానం పొందుకుంటే నీ తరతరాలు కూడా అది దేవుడికి అనుగ్రహిస్తాడు. మనుషుల దగ్గర తీసుకున్న గంటకు కూడా మాయమైపోతుంది. కాబట్టి వాటిని నమ్ముకోవద్దని. అందుకే ఆ తల్లిని అంటున్నాడు, అమ్మ నీ విశ్వాసం గొప్పది కాబట్టి ఇప్పుడే నీ కుమార్తె స్వస్థత పొందుకుంటుంది చూడన్నాడు. వెంటనే స్వస్థత వచ్చేసింది ఆమె కుమార్తెలకి. ఆమెకి ఎక్కడ లేని ఆనందం కలిగింది. ఒక్క నిమిషం ఆమెకి అవమానం జరిగింది. అక్కడ కొద్దిసేపు ఆమెకు అవమానం జరిగింది. కానీ అవమానం తట్టుకొని అక్కడ నిలబడింది. లేదు మీరు ఎంతైనా అనుకోండి, నా తండ్రి నాకు అనుగ్రహిస్తాడు, నా దేవుడు నాకు అనుగ్రహిస్తాడు, ఈయన ఖచ్చితంగా ఇచ్చే దేవుడు, ఈయన నజరేయుడైన యేసు, ఈయన సహాయం చేసే దేవుడు అని చెప్పి అక్కడ నిలబడింది. వెంటనే దేవుని సహాయం అక్కడ పొందుకుంది. మనలాగా అవిశ్వాసం పడి లేదంటే చర్చికి వెళ్తే దేవుడు ఇస్తాడా లేదా, ఈ రోజు వెళ్తాను వచ్చే వారంలో పని చేయలేదంటే ప్రభా నేను రాను ప్రభా అని అనలేదు. కానీ ఆమె విశ్వాసంతో దేవుని దగ్గర విధేయతతో అడిగింది. అందుకే దేవుని యొక్క కార్యము అక్కడ చూసింది. తల్లి తన బిడ్డల కోసం కన్నీరు కాచి ప్రార్థన చేసుకోవాలని నేను చేయాలి. తల్లి తన బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే యవనస్తులు తప్పక తొట్టిల్లిపోతారు. దేవునికి యవనస్తులు తప్పక తొట్టిల్లుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు పడిపోయినా తిరిగి లెగిస్తావు అన్నది. కాబట్టి యవనస్తులు ఒక తప్పు నడిచినప్పుడు తన తల్లి ఏం చేయాలి తెలుసా, పట్టుబట్టి దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. అలాగే చేసింది ఎవరు, మౌనిక తల్లి. ఆ తల్లికి ఒక్కడే కుమారుడు, చాలా కోట్లు ఆస్తుంది వాళ్ళకి. అయితే ఆ కుమారుడు ఏం చేశాడంటే కొన్ని పుస్తకాలు చదివేవాడంట. కొన్ని పుస్తకాలు చదువుతా ఉంటే ఆ పుస్తకాల్లో చెడు ఉండేదంటే ఎక్కువ. ఆ చెడు ఉండగానే ఆ పిల్లడికి ఏమనిపించిందంటే వెంటనే తన మనసు మారిపోయిందంట. యేసయ్య మీద మనసు పోయింది. యేసయ్య దేవుడు కాదనుకున్నాడు. ఇంకా వెంటనే ఇంకా ఆయనకి ఒక దురాత్మలాగా ప్రవేశించేసింది వ్యభిచారాత్మ. ఇంకా వెంటనే ఆయన ఏం చేశాడు, ఒక పన్ని పిల్లతో సంబంధం పెట్టుకున్నాడంట. తన తల్లిదండ్రులేమో కోటేశ్వరులు, డబ్బు గల్లవాళ్ళు, కుమారుడేమో పని పిల్లతో మాట్లాడుతున్నాడు. ఆ తల్లికి ఏం చేయాలో అర్థం కావట్లా. ఒక తండ్రి ఏమో తాగుపోతూ, తల్లి ఒక్కటే రక్షించబడింది. కన్నీరు కాలుస్తూ తన బిడ్డ కోసం, ప్రభా నా బిడ్డను రక్షించయ్యా, నా బిడ్డను చిన్న వయసులో నీకు ప్రతిష్ఠించాను కదా ప్రభా, నా బిడ్డను రక్షించు అని కన్నీరు కాలుస్తుంది. ఆ కన్నీరు ఎప్పటికీ వ్యర్థం కాదండి. తన కుమారుడు ఒక దినం అనుకున్నాడంట, ఆ కుమారుడిలో మనశ్శాంతి లేదు, ఆ కుమారుడిలో నెమ్మది లేదు, సంతోషం లేదు, ఆయనకి దుఃఖమే కలుగుతుందంట. ఎందుకు నాకు ఈ వేదన, ఎందుకు నాకు ఈ దుఃఖం అని బాధపడతా ఉన్నాడంట. ఎవరో ఒకరిని భిక్షగాడిని చూసి అనుకున్నాడంట, నాకంటే ఆ భిక్షగాడు సంతోషంగా ఉన్నాడు కానీ నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను, అసలు ఎందుకు నేను ఇలా అయిపోయానని చెప్పి తనలో ఒక వేదన ప్రారంభం అయ్యిందనమాట. వేదన ప్రారంభం అయితే ఒక సేవకుడు సువార్త చెప్తా ఉంటే ఆ సువార్త వెళ్ళి వెంటనే అక్కడక్కడ మోకాలు వేసాడంట. ఆయన మోకాలు వేసి అనుకుంటాడంట. అప్పుడు ఆమెతో ఉండేటప్పుడేమో పనమ్మ అయితే అనుకున్నాడు. కానీ ఒక క్షణంలో దేవుడు తన మనసును మార్చేసి అక్కడక్కడే మోకాలేసి ప్రార్థన చేశాడంట. తండ్రి నేను చేసిన నా తప్పుని క్షమించయ్యా. అక్కడ ఎవరు చేస్తారు, తన తల్లి మోకాలేసి ప్రార్థన చేస్తుంది. ఇక్కడ కుమారుడికి కార్యం జరుగుతుంది. కుమారుడు కూడా మోకాలు వేశాడంట, ప్రార్థన చేస్తాడంట. ఏమని, తండ్రి నేను చేసిన తప్పుని క్షమించవా అని. వెంటనే ఆ తల్లి యొక్క హృదయము ఎక్కడ పెనేసుకుంది, తన కుమారులకు పెనవేసుకొని గొప్ప దైవజనుడు అయిపోయాడు, గొప్ప మిషనరీ అయిపోయాడు. సెయింట్ అగస్టిన్ అంటారు ఆయనని. అగస్టిన్ యొక్క తల్లి ప్రార్థన, మౌనిక తల్లి చేసిన ప్రార్థనకి ఆయన అంటాడు, నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను కొట్టుకొని వచ్చానంటాడు. ఏమంటాడు తర్వాత తన తల్లి కోసం సాక్షి ఏమని చెప్పాడంటే, నా తల్లి యొక్క కన్నీటి ప్రవాహంలో నేను కొట్టుకొని వచ్చాను. ఈ రోజు నేను పరలోక రాజ్యంలో స్థానం నాకు దొరికిందంటే, నేను పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నానంటే నా తల్లి చేసిన ప్రార్థనే, నా తల్లి ప్రార్థన వల్ల నేను ఈ భాగ్యాన్ని దక్కించుకున్నానని తల్లి గురించి ఒక గొప్ప సాక్ష్యం చెప్పాడు. ఆ అమ్మాయి కూడా బహుశా చెప్పుంటది, దయ్యం పట్టిన అమ్మాయి అని ఉన్నది. స్వస్థత వచ్చిన తర్వాత అందరికి చెప్పుకోనున్నది. నా తల్లి యొక్క ప్రయాస, నా తల్లి నా తండ్రి దేవుని దగ్గరికి వెళ్ళి అడిగింది, అక్కడ ఎన్నో అవమానాలు పొందుకుంది. కానీ నా తల్లి విధేయతకు ఎదురు చూసింది కాబట్టి ఈ దినం నాకు ఈ దయ్యము విడిచి వెళ్ళిపోయిందంట. మా అమ్మ చెప్పిందని ఆ తల్లి గురించి ఎలాంటి సాక్ష్యం చెప్పింది, మంచి సాక్ష్యం చెప్పింది. తల్లులు కూడా ఏం చేయాలంటే తన బిడ్డల కోసం ఏం చేయాలి, కన్నీరు కాచాలేమనంటే, ప్రభా ఇది నా దోషమేనయ్యా నా బిడ్డల మీదకి పడింది, నేను చేసిన తప్పులే అయ్యా నా బిడ్డల మీదకి వచ్చింది ప్రభా, నా తల్లిదండ్రులు చేసిన పాపాలే నా బిడ్డల మీదకి వచ్చింది ప్రభా, నా పాపమే నా బిడ్డల మీదకి వచ్చింది ప్రభా. ఏం చేయాలి, తల్లి మొరపెట్టినప్పుడు, తల్లి కన్నీరు కాచినప్పుడు ఏమైంది, బిడ్డల్లో కార్యము జరిగింది ఖచ్చితంగా. ఆ తల్లి ప్రార్థన చేసింది కాబట్టి ఆ కుమారుణ్ణి రక్షించుకుంది. అంత వ్యభిచారమైన అలాంటి జీవితం నుంచి ఏం చేసింది, విడుదల తెచ్చుకుంది. ఎవరంటే తన తల్లే చేసింది. అట్లా బిడ్డల కోసం తల్లి ఏం చేయాలంటే కన్నీరు కాచాలి. ప్రభా ఈ దినం నా బిడ్డ బయటకు వెళ్తుందయ్యా, లేదంటే కాలేజ్కి వెళ్తుందయ్యా, లేదంటే స్కూల్కి వెళ్తుంది ప్రభా, లేదంటే ఇంకెక్కడికైనా వెళ్తుంది కాబట్టి నీ తోడు నా బిడ్డ కొంచెయ్యా, ఎలాంటి దుష్టతలను నా బిడ్డ వెనక్కి రానివ్వద్దండి ప్రభా, ఎవరి చేతుల్లో నా బిడ్డను పడనివ్వద్దండి ప్రభా, నా బిడ్డ చిన్న వయసులోనే రక్షించబడాలి ప్రభా,
ప్రభా. నా బిడ్డ దేవుని తెలుసుకోవాలి ప్రభా. నీ బాటలో నా బిడ్డ నడవాలి, కానీ ఈ లోకానుసారమైన వాటిలో నా బిడ్డ నడవకూడదు ప్రభా. ఏం చేయాలి? తల్లి ప్రార్థన చేయాలి. నువ్వు అనుకోవచ్చు, నువ్వు చేసిన వెంటనే నీకు జరగకపోవచ్చు, కానీ ఒక దినాన్ని అది ఫలించింది ఖచ్చితంగా. నీ ప్రార్థన ఎక్కడికి పోదు, నీ కన్నీరు ఎక్కడికి పోదు. నీ కన్నీటిని మొత్తాన్ని దేవుడు ఒక బుద్ధిలో దాచిపెడతాడు. కాబట్టి ఒకవేళ నీ భూమి మీద నీ కన్నీరు ఇంకిపోవచ్చేమో, నువ్వు